ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రచారంలో నాయకులు దూసుకుపోతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజాభిమానంతో ఎక్కడికి వెళ్లినా జనం మాకు నీరాజనం పడుతున్నారని, జగన్ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అని, ఎంతమంది కలిసినా మమ్మల్ని ఏం చేయలేరంటున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డితో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు పూర్తిగా హీటెక్కిపోయాయి. ముఖ్యంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఆసక్తి చూపుతూ రాజకీయాలు కూడా ఆసక్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? దాదాపుగా మీరు కొన్నేళ్ల నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు, అంటే సీనియర్ నాయకుడు. ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం బాగానే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర పోతున్నాం కాబట్టి, ముఖ్యంగా టౌన్లో వాడు పోతున్నాము. పోయినప్పుడు ఏం కనబడుతుందంటే, నేను జనరల్గా ఓటు అడగమని ఫ్యాన్కి ఓటు వేయండి కానీ, జగన్మోహన్ రెడ్డి ఓటు వేయమని కానీ అడుక్కోకుండా, మీరు ఓటు ఎవరికి ఇస్తారంటే 198 మంది ఒకటే చెప్తున్నారు. ఏమని ఇంత పథకాలు ఇచ్చినప్పుడు, ఇంత ఆయన నుంచి లబ్ధి పొందేటప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తాము, జగన్మోహన్ రెడ్డికి ఇస్తాము, ఫ్యాన్కి తప్ప ఇస్తాము తప్ప వేరే మాట మాట్లాడలేదు. కాబట్టి మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది జనాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు పథకాలు చెప్పినారో దానికి తూచా తప్పకుండా 98% పథకాలు అమలు చేసినారు. కాబట్టి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండదు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మా పార్టీకి విజయానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉన్నారు. మీ గతం నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. అనేక సమస్యలు రాయదుర్గంలో ఉన్నట్టు కూడా గత మీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో కూడా చేరాడు, కాపు రామచంద్రారెడ్డి. సమస్యలు ముఖ్యంగా ఏం గుర్తించారు మీ 4 ఏళ్లలో కానీ, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ప్రజలు ఎక్కువ ఏమడుతున్నారు? సమస్యలు అంటే ఇక్కడ రాయదుర్గం టౌన్లో వచ్చి గార్మెంట్స్ పరిశ్రమ పైన దాదాపు 20 నుంచి 30 వేల జనాలు ఎంప్లాయీస్ ఆధారపడినారు. కాబట్టి వాళ్ళకందరికీ ప్రాబ్లం ఏమంటే, కొంచెం మార్కెట్ స్లో ఉంది ఒకటి. రెండవది ఎలక్ట్రిక్ బిల్లు ఎక్కువ వస్తూ ఉంది, స్లాబ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంటికి ఎక్కువ వస్తే పథకాలు కూడా పేదలకు అవసరం. కాబట్టి స్లాబ్ చేంజ్ చేస్తే రేటు లేకపోతే వేరే రకంగా, ఇప్పుడు ధర్మవరం కానీ అక్కడ కానీ మగ్గాల పైన సబ్సిడీ ఇస్తాం, అందరికి గార్మెంట్స్కి సబ్సిడీ ఇస్తే బాగుంటుంది వాళ్ళు కోరడం జరిగింది. దానికి మొన్ననే పెద్దిరెడ్డి రామచంద్ర గారు మీటింగ్ వచ్చినప్పుడు దాన్ని ఆయనతో ప్రస్తావించినాం. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత కంప్లీట్గా రెడీమేడ్ పరిశ్రమలకి 20-30 వేల జనాలకి ఉపయోగపడే విధంగా అది నా అనుభవం కూడా గార్మెంట్స్ కాబట్టి 50 ఏళ్ళుగా గార్మెంట్ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి నాకు వివరమైన అనుభవం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమకి విశేషం కృషి చేసి వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి గార్మెంట్స్ హబ్గా తయారు చేసి నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా ఇంకా వేరే అంటే, ఇప్పుడు నా ఒక ప్రణాళిక ఏమంటే, ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనం అంత బీడు భూములు వర్షాధారం తక్కువ కాబట్టి తక్కువ వర్షపాతం, ఇవి పొలాలు కూడా భూములు దండి ఉన్న కూడా పంట పండడం లేదు. అంటే రైతులు చాలా ఇబ్బందులు ఉండవు. నేను కూడా పెద్ద రైతు కాబట్టి నాకు కూడా అనుభవం ఉంది. కాబట్టి రైతులు కూడా భూములు చేసిన 2,000 రూపాయలు ఇచ్చే పొజిషన్ లేదు, 2,000 రూపాయలు ఇచ్చే పొజిషన్ లేదు. కాబట్టి అటువంటిప్పుడు ఏదో రకంగా ఉపయోగపడాలని దానికోసమని దాదాపు 1 year నుంచి గట్టి ప్రయత్నం చేసి సోలార్, మనకి ఏ ఏరియా సోలార్ సూటబుల్ కాబట్టి సోలార్ కింద గట్టి ప్రయత్నం చేస్తే 1 year నుంచి ప్రయత్నం చేస్తే లాస్ట్ టైం దగ్గరికి వచ్చింది, కొంచెం లేట్ అయింది. దానికోసమని మొన్ననే గవర్నమెంట్ జియో రావడం జరిగింది. ఏంటంటే జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, మనం తోరణగల్ దగ్గర ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళ కోసమని 10,000 ఎకరాల్లో ల్యాండ్ కూడా అలాట్మెంట్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అది వస్తే ప్రతి రైతు కూడా 30,000 రూపాయలు ఫస్ట్ మొదటి సంవత్సరం ఇస్తారు. ప్రతి 2 yearsకి దాదాపు 5% పెంచిపోతే దాదాపు 30 years అగ్రిమెంట్ అంటే 52,500 రూపాయలు తెస్తాం. ఆ సగటున 40,150 రూపాయలు రైతుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది రైతులకి చాలా ఆనందంగా ఉండరు. అదేవిధంగా మంత్రి గారిని కోరుతుంది, ఈ 10,000 ఎకరాలు కాకుండా మా దగ్గర ఇంకా 20,000 ఎకరాలు కూడా మా దగ్గర ఉంది, భూమి దండిగా ఉంది. కాబట్టి రైతులు వర్షాధారం పైన కాబట్టి రైతులకు లాభదాయకం లేదు. కాబట్టి అది ఇస్తే ఇంకా రైతులు పడుతున్నాయి. దాన్ని కూడా మంత్రి గారితో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 10,000 కాకుండా ఇంకో 10,000, 20 ఎకరాలు ఇస్తే రాయదుర్గం అది ఏంటంటే 10,000 కోట్లు అంటే ఎకరాకి ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్. 20,000 అంటే 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. రైతులు కూడా బాగా ఉంటారు, రైతు బాగుంటాడు, ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. అన్ని రకాలుగా వాళ్ళు కూడా CSR ఫండ్స్ ఉంటుంది కదా, దాని ఫండ్స్ కూడా విలేజ్లంతా డెవలప్మెంట్ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడే పావగడ దగ్గర ఒక టాటా వాళ్ళది అది సోలార్ ప్లాంట్ ఉంది. అక్కడ చూస్తే తెలుస్తుంది జనాలకి, ఒక ఫారిన్ మాదిరిగా ఉంటుంది. అదేవిధంగా రాయదుర్గం కూడా డెవలప్మెంట్ అవుతుంది.
చాలా డెవలప్మెంట్గా అవకాశం ఉంది. ఎందుకంటే మా రాయదుర్గం టౌన్ దాదాపు నేను 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏమిటి ఇక్కడ డెవలప్మెంట్ కావడం లేదు. ఎక్కడ సైట్లు ఉంటా కానీ ఇల్లు కట్టడం లేదంటే డెవలప్మెంట్ లేదు. కావడం ఏమంటే ఇప్పుడు రైతులు బాగా ఆదాయం ఉండాలి. ఏమంటే ఫ్లోటింగ్ ఉండవు, ఇండస్ట్రీ ఉండి ఎంప్లాయ్మెంట్ ఉండి జనాలు ఫ్లోటింగ్ ఉంటే డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ లేదు. రాయదుర్గం అంటే ఏమో చుట్టుముట్టు 2 మండలాలు తప్ప వేరే రావడం లేదు కాబట్టి ఫ్లోటింగ్ లేదు. కాబట్టి ఫ్లోటింగ్ రావాలంటే ఒక రైతుకి ఆదాయం రావాలా. రెండవది ఇండస్ట్రీ, కానీ ఏదో ఇండస్ట్రీ వస్తే అప్పుడు జనాల్లో డబ్బు రొటేషన్ వస్తే ఆటోమేటిక్గా రాయదుర్గం డెవలప్మెంట్. నా సాయశక్తుల ప్రయత్నం చేసి రాయదుర్గం టౌన్ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాను. నా యొక్క వృద్ధి నేను రైతు కాబట్టి రైతు అంటే ఏం కష్టం నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఏదో విధంగా నా జీవిత ఆశయం రైతుల్ని బాగు చేయాలా. దానికోసమే ఇంకో మాకు వేరే కొత్త ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా బ్యాంబూ సెరికల్చర్ అని వచ్చి అంటే హార్టికల్చర్ అంటే బెదురు ఉంటుందని ఇక్కడ లాంగ్వేజ్లో. దాన్ని కూడా మంచి ఆదాయము, ఖర్చు తక్కువ, ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాటర్ నీళ్ళు లేకుండా కూడా పండించే పంట బెదురు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మా ఏరియాలో సోలారు అదేవిధంగా బెదురు కూడా వేసి పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా రైతులు సాగు చేస్తున్నారు. చాలా వాళ్ళంతా నేనంతా పరిశీలన చేసిన కాబట్టి ఆదాయం వచ్చే వనరులు కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా అది చేసి రైతుల్ని బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఇరాల మండలం ఉంది, ఇరాల మండలం, అక్కడ దగ్గర కర్ణాటక బార్డర్లు ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ 10-11 స్పాంజర్ అయిన యూనిట్స్ ఉంది కాబట్టి ఇంకా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళ కొంతమంది పారిశ్రామికులు కూడా నన్ను కన్సల్ట్ చేస్తూ ఉండదు. ఎందుకంటే మేము కూడా ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు కూడా సాయం చేస్తే అంటే ఇండస్ట్రీ డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఆదాయం కూడా ఉంటుంది. జిఎస్టీ ఉంటుంది కదా, ట్యాక్స్లు కూడా గవర్నమెంట్కి ఆదాయం ఇస్తే గవర్నమెంట్ కూడా ఆలోచించింది. కాబట్టి సంక్షేమంతో పాటు ఇండస్ట్రీలు ప్లస్ డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ వ్యవసాయం బాగుండాలి, నెక్స్ట్ ఇండస్ట్రీస్ బాగుంటే అంతా రాష్ట్రం కానీ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఇండస్ట్రీ బిజినెస్ మ్యాక్సిమం నా ప్రయత్నం చేస్తాను. నా అనుభవం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు ఇండస్ట్రీస్ కాబట్టి నాకు తెలుసు, ఆ అనుభవం ఉందని కాబట్టి నాకు ఏపీసీ చైర్మన్గా ఇవ్వడం. అదే అడుగుతున్నాడు మీ రాజకీయ ప్రత్యర్థి కాలువ శ్రీనివాసులు. మెట్టు రాయదుర్గానికి ఏం చేశాడు? ఏపీఎస్సీ చైర్మన్గా 4.5 ఏళ్ల పాటు ఉండి మెట్టు రాయదుర్గానికి ఏం చేశాడు అంటూ కూడా ప్రశ్నిస్తున్నాడు. 2.5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను. ఇక్కడే మనము గుండ్లపల్లి క్రాస్ ఉంది, ఇక్కడ క్రాస్ దగ్గర దాదాపు 100 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ అంతా చేసి రెడీ చేసిన తర్వాత డబ్బులు కూడా మా సిస్టమ్ ఏమంటే 50% అమౌంట్ ఏపీఎస్ నుంచి దాదాపు 12 లక్షల ఎకరాల ప్రకారం అది అసైన్ ల్యాండ్స్ అంతా పట్టా ల్యాండ్ కూడా అసైన్ ల్యాండ్స్ చేసి కంప్లీట్ అయిన తర్వాత 6 కోట్ల రూపాయలు బ్యాంక్ అది ఎక్కడ కలెక్టర్ దగ్గర జమ చేయడం జరిగింది. కానీ కొంతమంది రైతులు కొంత రాజకీయ శక్తులు ప్రేరేపించి దాన్ని రాకుండా అడ్డుకున్నారు. దానిలో వాస్తవం లేదు. 6 కోట్ల రూపాయలు మీరు పోయి కలెక్టర్ హాస్పిటల్ 6 కోట్ల జమ ఉంది అక్కడ. అటువంటి కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే చిన్న ఫ్యాక్టరీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా నేను ఏం చేశానంటే మా జిల్లా విషయం చెప్తాను, జిల్లాలో మాత్రమే. ఇప్పుడు కూడేరు ఉంది, కూడేరు దగ్గర 350 ఎకరాలు ఎప్పుడో 2016లో శాంక్షన్ అయిందని మనం నిద్రపోతూ ఉండే. అప్పుడు ఎవరుండే వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంది కదా, వాళ్ళు చేయకున్నప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత దాన్ని 350 అక్కడ హైదరాబాద్ కంపెనీని మాట్లాడి విఎస్పి అంటే ఫ్యాక్టరీ దాని సిస్టమ్ ప్రకారం క్లస్టర్ ఇలాంటి అంటే ప్లాస్టిక్ క్లస్టర్ దాదాపు 25 యూనిట్లు అంతా డీప్ అంత రెడీగా ఉంది. ఎల్ఎస్ఎన్ ఎంత దాదాపు 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి వస్తుంది, తప్పకుండా వచ్చేదానికి వస్తుంది. కాబట్టి అది కూడేరు ప్లాన్ చేసినాను. ఆమెట మనం రాప్తాడ్ దగ్గర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది, దాన్ని అంతా డెవలప్మెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని చేయకుండా అంతా ఇచ్చిపెట్టేసింది. చెట్లు పుట్టు ఉండేది, డబ్బులు కట్టకుండా అర్థం పని చేసి ఇచ్చిపెట్టింది. పాత డబ్బులు ఇచ్చి కొత్త పని కూడా చేయించినాం. ఇక్కడ రాప్తాడు కానీ కొట్టిపి ఇందుపుడి దగ్గర కొట్టిపి కానీ కప్పలబండ కదిరి దగ్గర కదా పుట్టుపడి దగ్గర కప్పలబండ కానీ ముత్యాల చెరువు కదిరి దగ్గర కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బెల్ ఉంది, బెల్ పెద్ద ఇంటర్నెట్ అది మనం నేషనల్ పెద్ద కంపెనీ కాబట్టి నవరత్నాలు దాంట్లో దాదాపు 20,000 కోట్ల టర్నోవర్ కంపెనీ. దాన్ని కూడా మా కంపెనీ నుంచి లెటర్ రాసింటే ఏమని ఇట్లా మీ టైం అయిపోయింది, మీరు డెవలప్మెంట్ చేయలేదు, 5 కోట్లు చిల్లర పెనాల్టీ కట్టాలా, మీకు లీజ్ క్యాన్సిల్ రాస్తే వాళ్ళంతా ఎండి వాళ్ళు డైరెక్టర్ ఇక్కడ మా రాయదుర్గం వచ్చింటే వాళ్ళు మీటింగ్ పెట్టి మా అధికారులు మా సీఎం ఆఫీస్లో మాట్లాడి 5 కోట్లు మాఫీ చేసి 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ టైం ఇచ్చినప్పుడు పనులు కూడా
స్టార్ట్ అయింది బెల్ అంటే ఇటువంటి ఎన్నో చేసినాం. ఇంకా రాష్ట్రంలో కూడా ఎన్నో పనులు ఉండవు కాబట్టి జిల్లా కోసం ఇంత పని చేసినాను. మరి ఆయన చెప్తే అంటే ఆయన మరి ఎందుకు మీ మీద కాలువ ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు? అంటే రాజకీయంగా ఎదుర్కోలేకనేనా? ఏమి అంతే కదా, మేము ఏం చెప్తాను, నేను నా పని చేసిపోతున్నాను, ఆయన గురించి ఆలోచన చేయడం లేదు. నా పని ఏమి జనాలపై కలిసల్లా మాట్లాడాలా. ఆయన ఇప్పుడు ఉంటాడు, నువ్వు 5 ఏళ్ళు ఏం చేసి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, 5 ఏళ్ళు ఎమ్మెల్యే కూడా అధికారంలో లేను. ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ ఉంది, అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయి, లేకపోతే డమ్మి. ఇప్పుడు పయాల కేసు ఉన్నాడు, అదేమో జరుగుతుందే విశ్వేశ్వరుడు నడుస్తుందా మీకు చెప్పండి, ఎవరు మీకు తెలుసు కదా, మీకు ఎవరు నడుస్తుంది చెప్పండి, పయాల కేసు నడుస్తుందా? అది నడిచి సెల్ఫీ పంపండి 5 ఏళ్ళనా. నేను ఒకటే ఆడుతాను సెల్ఫీ. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు తెలుగుదేశంలో లాస్ట్ 5 ఏళ్ళు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. మీరు సెల్ఫీలు పంపండి, 5 ఏళ్ళ ఏమి సెల్ఫీ పంపి నేను పంపిస్తాను కదా. 5 ఏళ్ళు అధికారులు లేకున్నప్పుడు ఏం చేస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్లో? అది ఒక దౌర్భాగ్యం. ఉంటే ఎమ్మెల్యేలు అంటే ఏం పని, గెలిస్తే పార్టీ అధికారులు ఉంటే గుర్తింపు, లేకపోతే లేదు. అటువంటి ఆయన చెప్తాడు నేను ఎమ్మెల్సీకి ఉన్నాను 6 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ గ్రాంట్ ఎవరికి? పార్థసారథికి అమ్మ గ్రాంట్ ఇచ్చిన, పల్లెనాథరెడ్డికి అమ్మిస్తాను, సునీతమ్మకి నేను నా గ్రాంట్ ఇచ్చాను, ఎమ్మెల్సీ గ్రాంట్. వాళ్ళు మినిస్టర్లు ఉండి ఎమ్మెల్యేలు కూడా 5 సంవత్సరాలు ఏం చేయకుండా నాకు జరిగిందేమన్నా? 5 సంవత్సరాలు గెలిపించి కష్టపడి ఎంత లాస్ట్ ఎలక్షన్లో 18 రోజుల ముందు వస్తే ఆయన గెలిపించి లాస్ట్ మూమెంట్లో డబ్బు లేకపోతే డబ్బులు ఇప్పించి గెలిపించి ఇచ్చాను. నా 5 ఏళ్ళు దూరంగా పెట్టాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే జరుగుతుంది, ఎమ్మెల్యే జరుగుతుందా? ఎమ్మెల్సీ అంటే ఏమి? రాజ్యం అంటే రాజ్యం లేని రాజే, కానీ రాజ్యం ఏమి ఉండదు. అటువంటి పోస్ట్ ఎమ్మెల్సీ. దాంట్లో మనకి ఏముంది చేసే కాదు. కాబట్టి అధికారులు ఉన్నప్పుడు చేసేవారు. ఆయన చెప్తాడు కదా, నేను ఒక ఇంద్రుడు చంద్రుడు అని. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు లాస్ట్ టైం మంత్రి ఇంత మంత్రిగా ఉన్నావు నువ్వు, అది హౌసింగ్ ప్లస్ ఐఎన్పిఆర్ ఉన్నాడు కదా. రాయదుర్గం నియోజకవర్గంలో ఒక విలేకరికి ఒక ఇల్లు కట్టించున్నాడు, ఒక విలేకరి ఇల్లు కట్టేయలేదు. అదే టిట్కో ఇంట్లో కట్టితే అర్థం చేసి పెడుతున్నావా, కంప్లీట్ చేయలేదు. బీటీ ప్రాజెక్ట్కి 4 సార్లు చంద్రబాబు చూస్తే అది కంప్లీట్ చేయలేదు. ఏం మాట ఉంది మాట్లాడతారు. నేనుకంటే ఆయనకి మాట్లాడేది నాకు ఇష్టం లేదు. అంటే ఆ వ్యక్తి గురించి పట్టించుకోవడం లేదు. నాకు జనాలు తప్ప వేరే జనాలే దేవుళ్ళు. ఏమి వాళ్ళ ఆలోచన, కానీ వారి గురించి ఆలోచన టైం కూడా లేదు. జనాల స్పందన ఏది వస్తుంది సార్? వైసీపీ పార్టీకి కానీ 175 ఉంటున్నారు, అది దానికి తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుందా? రాష్ట్రం అంతా నాయకులు ఎవరు కష్టపడుతున్నారు. మరి రాయదుర్గం డ్యూటీ కాబట్టి నేను నా నియోజకంలో కష్టపడి తిరుగుతున్నాను. జనాలందరూ అనుకూలంగా ఉంది కాబట్టి పాజిటివ్గా ఉంటారు. అంటే ఇంకోటి, ఇప్పుడు రాయదుర్గం మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలోనా కావాల్సి దాని మున్సిపాలిటీ గురించి రేపు ఎక్కడ కావాల్సే చర్చ పెట్టడానికి రెడీగా ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయ్యి అభివృద్ధి అయింది ఇంత రాయదుర్గం మున్సిపాలిటీలో, మా 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది అన్నది మీ ఏడాది కావాల్సి విత్ ప్రూఫ్ రేపే కావాల్సి మీరు ఆర్టీ యాక్ట్ పోతే తెలిసిపోతుంది కదా, రైట్ ఇన్ఫర్మేషన్ పోతే తెలిసిపోతుంది. కాబట్టి మేము అభివృద్ధి చెందినాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, ఏమంటే మీకు లబ్ధి పొంది ఉంటే మీకు లబ్ధి ఉంటే మీకు మేలు జరిగింటే ఓటేమైనా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిప్పుడు మాకేం భయం? కాలు ఏరేసుకుని ఓటు అడిగే ధైర్యం మన లీడర్ క్యాడర్కి ఏముంది? ప్రజలకు వెళ్తున్నారు, ఏం భయపడే క్వశ్చన్ లేదు. ఎక్కడి పోయినా విశేషంగా జనాలు వస్తున్నారు. మేము నాకు అర్థం కానివ్వండి, నిన్న ఎగ్జాంపుల్, నిన్న చిన్న విలేజ్ పులుకుర్తినేది, ఆడంతా ఆ ఊర్లో విశేషం జనం వచ్చినారు. కన్యకల ప్రోగ్రాం జరిగితే బ్రాహ్మణుడు వచ్చినారు. మొన్న ఇక్కడ మీటింగ్ జరిగితే ఇక్కడ కూడా జనాలు 10,000 జనాలు వస్తున్నారు. శివరాత్రి రోజు కూడా వస్తున్నట్టే జనాల స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉంది. జగన్మోహన్ పార్టీని నమ్ముతా వాళ్ళు ఏంది, జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తేనే మనము అభివృద్ధి చెందాం, దాని నుంచి రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అత్యధికంగా గెలిపిస్తారు. రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేసేది గ్యారంటీ. ముఖ్యమంత్రి గారు 2సారి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సార్, మీకు కాపు రాయదుర్గంలో వర్గాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా కాపు బీజేపీకి మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? అది అట్లాంటిది ఏం లేదంటారా? మాకు తెలిసినటువంటిది ఏమీ ఎఫెక్ట్ లేదు. అందరూ మన దగ్గర ఉంటారు. ఏమి ఇప్పుడు నమ్మకమే జీవం అనమాట. ప్రతి మనిషిని నమ్మాలి దా, నమ్మకం లేకపోతే మనము లైఫ్ లేదు. ఏమో అందరూ నమ్ముతున్నాం కాబట్టి మన క్యాడర్ వచ్చింది, మేము 100% నమ్ముతూ ఉన్నాం కాబట్టి నాకు ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు చెప్తుంటారు, అన్నా ఎమ్మెల్యే కలిసి అయ్యా పాత 5 ఏళ్ళు పరిచయం ఉంటారు, కలిసి ఏం ప్రాబ్లం ఉంది. నా మాది వాళ్ళ మాది కాదు, కాలేజ్ ఆయన మాదిరి మేము కాదు. మా ఇంటికి వస్తే ఎందుకు వస్తువి, ఏం పోయింటివి, ఏం గంట పెట్టినడం అడుగుతారు. మేము అట్లా ఎవరికైనా ఫ్రీడమ్ ఇది, ప్రజాస్వామ్యం. ఎవరితో కలిసి మాట్లాడితే తప్పలేదు. 5 ఏళ్ళు పరిచయాలు ఉంటే పోతే తప్పలేదు. దాని గురించి నేను ఆలోచించే మనిషి నమ్మకం అందరూ నమ్ముతూ ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి
అనుమానం లేదు. మీకు జగన్ పరమైన నమ్మకము, ప్రజలకు మీ పైన నమ్మకము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద జనాలు ఉన్నారు. మేము కూడా దాన్నే నమ్ముతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ జనాలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. అంతే సార్. మొత్తం చూసుకుంటే ప్రచారం ఇంకొక 50 రోజులు ఎన్నికల్లో రాబోతున్నాయి. మొత్తం ప్రచారం అంతా కూడా దాదాపు అందరూ స్టార్ట్ చేశారు. ప్రజల్లో టీడీపీకి వైసీపీకి ముఖ్యంగా రాయదుర్గ సమస్యలు, వలసలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి, అవి ముఖ్యంగా మీరు ఏ విధంగా నివారిస్తారు? అది చెప్పిన ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్ వస్తుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంతమంది రూపాయలు సోలార్ ప్రాజెక్ట్ అనేది ఎన్ని ఎకరాలు సేకరించారు? 10,000 ఎకరాలు ఆర్డర్ ఉంది. ఇంకా 10,000 చేస్తే 10,000 ఎకరాలు అంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ దండిగా ఉంటుంది. దాంట్లో 25%, 20% ఇది సివిల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే డెవలప్మెంట్ నిదానంగా, అంటే డెవలప్మెంట్ అది ఒకరోజు కానీ స్టెప్ బై స్టెప్ ఉంది. నా ఏమొకటే, నేను లాస్ట్ అంటే నేను ఎమ్మెల్యేగా నా ఆశ ఒకటే, రాజకీయంలో ఏమిటి మార్పు తీసుకురావాలా. మాటలతో కాకుండా చేతులు చెప్పండి. నేను ఎక్కువ కూడా మాట్లాడినా కదా. కాలువ శ్రీనివాసులు నిన్న మాట్లాడింది ఎట్లంటే, వాళ్ళ కార్యకర్తలు పదే అడుగుతున్నారు, ఎవరో వచ్చిన వాళ్ళు నిన్న, ఏమన్నా నువ్వు మాట్లాడతలేదు, ఏమన్నా మాట్లాడంటే నిన్న మాట్లాడు. అంతే తప్ప నాకు ఆయన గురించి టైం వేస్ట్, నాకు టైం లేదు. కాబట్టి నేను జనాలు అనుకున్నా, జనాలు రూపురేఖలు చేంజ్ కాదని చెప్పేది. నాడు నేడు స్కూల్ ఎట్లా డెవలప్ అయిందో, ఇప్పుడు ఎట్లా బిఫోర్ ఎలక్షన్ ఎట్లుంది, ఆఫ్టర్ 5 ఇయర్స్లో ఎలక్షన్ ఏముంది, అయిన తర్వాత ఏముందని చూపించాలా. నాకు ఎలాంటి ఆశలు కానీ, సంపాదన చేసే అవకాశం కానీ, కరప్షన్ చేసే అవకాశం లేదు. ఇటు మనకి నిన్ననే మాకు తెలుసేమి ఏపీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ మనకి. ఎందుకంటే ఏం అధికారులు ఎక్కడ పోయినా హై లెవెల్ ఎన్ని ఆఫీస్ పోయినా ఒకటే పెట్టుకుని పోతే అటువంటి పని అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు రాజకీయాలు 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడ చైర్మన్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఒకసారి చీఫ్ సెక్రటరీ కానీ డీజీ దానిపై నా సొంత విషయం ఎప్పుడు అడగలేదు. ఆరోపణ లేదు, సొంత విషయం అడగలేదు. సొంత విషయం అడుగుకున్నప్పుడు ఆటోమేటిక్గా అధికారులు ఆటోమేటిక్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రం కోసము జనాల కోసం చేసిన కాబట్టి కంపల్సరీ చేరిన వాళ్ళు కూడా మంచి అభిప్రాయం వస్తుంది. ఎప్పుడు పోయినా మనకి ఎవరిపైన అపాయింట్మెంట్ ఈజీగా ఇస్తారంటే మన పైన మంచి అభిప్రాయం ఉంటుంది కదా. అదే స్టేట్ వైజ్ తెలుసు. మెట్టుకు ఏంటంటే వైట్ పేపర్ ఎంత ఆయన ఏమి కూడా ఆశించడు, ఒక టీ తాగలి దూరదని నీకు తెలుసు. ఎంతోమంది ఇండస్ట్రీలు వస్తే నేనే మా ఇంటికి భోజనాలు చెప్పింది కానీ వాళ్ళ దగ్గర భోజనాలు పోలేదు. మాకు సన్మానం వచ్చి ఎవరో బీపీ తెలుసు అది బెల్ కంపెనీ వాళ్ళు కానీ, మహేంద్ర వాళ్ళు కానీ, అమ్మట అది జేఎస్డబ్ల్యూ కానీ, ఇంకోటి పెట్రోల్ కదా బీపీసీఎల్ కదా, వాళ్ళు కూడా ఏదో పని ఉంటే వస్తే వాళ్ళు వచ్చి బెంగళూరుకి వచ్చి ఫోటోలు కూడా వచ్చినారు, వచ్చి సన్మానం చేసుకున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి పని కాకుండా పని చేయించాను. అదే సెప్ కార్పొరేట్ ఉంది నెల్లూరులో, 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, జపాన్ కంపెనీ. వాళ్ళు ఎన్నో దినాల నుంచి పని కాకపోతే 9 ఏళ్ళ నుంచి పని కాకపోతే నేను వితిన్ 1 మంత్ పని చేయించడానికి వాళ్ళంతా అంతా వచ్చి రిక్వెస్ట్. అంటే నా పని ఏమే, నా డ్యూటీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో నాకు పదవి ఇచ్చినారు. నేను ఇండస్ట్రియలిస్ట్గా నా అనుభవం ఉంది కాబట్టి ఇచ్చినారు. కాబట్టి దాన్ని న్యాయం చేయాలంతే కానీ నా ఇష్టం ఏంటంటే మంత్రుల చుట్టూ సీఎం చుట్టూ తిరిగి అలవట్లేదు. నా నిజమైన కార్య అంటే మనిషి ఆయన అయితే జవాబుదారి బాధ్యత ఇచ్చినాడు, దాన్ని సక్రమం చేయడమే నా బాధ్యత. నేను పోయి బకేలు ఇచ్చేది సెలవుకి పోయేది అదంతా కాదు. ఆయన చెప్పిన పని చేస్తేనే న్యాయం చేసినాడు. ఫైనల్గా చెప్పండి, రాయదుర్గ ప్రజలకు ఏం చెప్తున్నారు మెట్టు గోవిందరెడ్డి? మేము నేను 2004 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు అందరూ ప్రజలందరూ తెలుసు. నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నేను నా దేవుని దయ అదృష్టం ఏమంటే ఎప్పుడు టికెట్ అడగలేదు. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీ టికెట్ అడగలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే అడగలేదు, చైర్మన్ పోస్ట్ అడగలేదు. అడుక్కోండి అంటే దేవుడి దయ అంతే, దాని తప్ప వేరే ఏం లేదు. నేను దేవుడు అంటే నేనేమంటే నా సొంత రాయదుర్గం ఇక్కడే ఉంటాము. ఇక్కడే లాస్ట్ కట్టే కాలంతో ఇక్కడ ఉంటాం కాబట్టి సమాధి కూడా ఇక్కడే కట్టడం అదేమే దాన్ని పెట్టి అనుమానం లేదు. కాబట్టి ఏమో రాయదుర్గం ప్రజలకి పుట్టిన తర్వాత ఏదో మంచి చేయాలి. నా లైఫ్ స్టైల్ ఏమంటే లాస్ట్ మినిట్ చనిపోయిన తర్వాత కూడా 10 మందికి హెల్ప్ చేయాలని నేర్చుకున్నాను. అంతా దానికే నాకు ఇంత ఏజ్ అని కూడా ఒక షుగర్ కానీ, బీపీ కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ ఏమేమి లేకుండా అంటే పాజిటివ్ మైండ్ ఎప్పుడు కూడా మంచి చేయాలి తప్ప నాకు శత్రువుని కూడా చెడ్డ చేయాలి అలవాట్లేదు. నాకు ఇందా శత్రువు కూడా ఆలోచించాను. శత్రువులు పెంచుకోకూడదు. ఎందుకంటే శత్రువు అనేది ఏమంటే మన మైండ్ డిసైడ్ చేస్తుంది కాదు, మైండే చేస్తుంది. శత్రువు అన్నా మైండే డిసైడ్ చేస్తుంది, మిత్రుడన్నా చేస్తుంది. కాబట్టి మనం పాజిటివ్గా పోతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని దేవుడు కూడా ప్రకృతి ఏ విధంగా పనిచేస్తుంది, సహకరిస్తుంది. ప్రకృతి గాలి ఏమైనా ఆశిస్తుందా, నీళ్ళు ఆశిస్తావా, అటు కట్టి మనం కూడా ఆశించకుండా
పనిచేస్తే అన్నీ ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. మీకు మరోసారి మీరు ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం దాదాపుగా కళా శ్రీనివాసులు వచ్చే అబద్ధాలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ముఖ్యంగా జగన్ గారి ఫోటో ముందు పెట్టుకొని వెళ్తున్నాం. జగన్ గారు ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే పార్టీపై నమ్మకం ఉంది కాబట్టి మేము ధైర్యంగా ప్రజలు తిరుగుతున్నాం. కలర్ వేసుకొని మరి మేము జగన్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ప్రజలకు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్న రాయదుర్గంలో ఉందని బెట్టి గోదని చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ రాయదుర్గం నుంచి.